శ్రీమాత్రే నమ. శ్రీ ప్రత్యంగరాదేవియే నమ. 24వ తారీఖు మేము నిర్వహించేటటువంటి శాకంబరీ దేవీమాత ఉత్సవం మా కృత్య ప్రత్యంగరాదేవి తాంత్రిక పీఠం ఆధ్వర్యంలో మా సాంప్రదాయ విధముగా ఆషాఢమాస అమావాస్య నాడు మేము శాకంబరీ దేవి ఆరాధన చేసుకుంటాము. శాకంబరీదేవితో పాటు వనదుర్గాదేవి మాత ఆరాధన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాము. 72 విధములతో ఉండేటటువంటి వనదుర్గాదేవి మాతకు 72 విధములు కలిగినటువంటి కూరగాయలని పెట్టి వనదుర్గని ఆ కూరగాయల్లోనే ప్రత్యక్ష రూపంగా చూస్తూ ఆరాధన చేయడం జరుగుతుంది. అలానే 87 రకములతో ఉండేటటువంటి నివేదన చేయడం జరుగుతుంది. కూరగాయలు ఒక్కొక్క కాయని ఒక్కొక్క కూరని వండి అన్నములో కలిపి అమ్మకు నివేదన చేయడం జరుగుతుంది. అలానే 19 రకములతో ఉండేటటువంటి కూరగాయలని అమ్మవారికి ఆభరణాలుగా అమ్మకు అలంకరించడం జరుగుతుంది. ఈ 19 రకములైనటువంటి కూరగాయలను అమ్మవారు ఆభరణంగా ధరించిన తర్వాత జరిగేటటువంటి 72 కూరగాయలకు వనదుర్గాదేవి ఆరాధనే మా విధానములో శాకంబరీ దేవి మాత ఉత్సవం అని మేము పిలుస్తాము. అలానే 36 రకములైనటువంటి ఆకుకూరల్ని దేవాలయం మొత్తము కూడా ఆకుపచ్చ పందిరిగా వేసి అమ్మవారికి విశేషమైనటువంటి శాకంబరి ఉత్సవాన్ని ఈ 24వ తారీఖు అమావాస్య నాడు నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఆహ్వానితులే. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మా విధములో శాకంబరి ఉత్సవం ఎలా ఉంటుంది అనేటటువంటిది తిలకించగలరని మనవి.